నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనర్ఘ్య డైరీ. నైట్ పోచమ్మలు చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను. సో అదే నైట్ డెకరేషన్ స్టార్ట్ చేశారు. సో నైట్కు మేము ఎవరం పడుకోలేదు, అన్నీ దేనిది దానికే సర్ది పెట్టుకున్నాము. వ్రతంకి సంబంధించి, గృహప్రవేశానికి సంబంధించి మరియు హోమంకి సంబంధించి అన్నీ దేనిది దానికే నీట్గా సర్ది పెట్టుకున్నాము నైటే. ఇక్కడ డెకరేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఇది ఎర్లీ మార్నింగ్ 4. ఇక్కడ మా చెల్లి ముగ్గులన్నీ వేసేసింది. తను కూడా నైట్ పడుకోలేదు. మేమైనా ఒక 1-2 అవర్స్ పడుకున్నాం, కానీ మా అమ్మ మా చెల్లి మాత్రం అసలు పడుకోనే లేదు. ఇదే డెకరేషన్ అవుట్పుట్. ఇది ఎర్లీ మార్నింగ్ 6కి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6కి అంటే గృహప్రవేశం జరిగే ముందు కూరాడు నీరాడు అని 2 ఉంటాయి. దాన్ని ఇంటి ఆడపడుచులు మాత్రమే చేయాలంట. ఇక్కడ మా నాన్న వాళ్ళ అక్క మరియు నేను ఇద్దరము వాటిని రెడీ చేస్తున్నాము. సో కూరాడు అంటే అందులో రైస్, మళ్ళీ ఒక బ్లౌజ్ పీస్ పెడతారు. నీరాడు అంటే ఓన్లీ వాటర్ మాత్రమే పోస్తారు. ఇది బయట మాత్రమే చేస్తారంట, అంటే లోపల చేయరు. బయట నుంచి ఆ ఇంటి ఆడపడుచు లోపలికి తీసుకెళ్తుంది. అంటే మా నాన్న వాళ్ళ అక్క బావ తీసుకెళ్తారు. ఒకవేళ మా అన్నయ్య ఇల్లు కట్టుకొని ఉంటే సో నేను తీసుకెళ్ళాలి. ఇక్కడ ఎవరైతే ఇల్లు కడతారో వాళ్ళ పేరు మీద సో వాళ్ళ అక్క బావ అంటే ఆ ఇంటి ఆడపడుచు మాత్రమే తీసుకెళ్ళాలంట. పూజా ద్రవ్యాన్ని దేవం ఇక్కడ దేవం తదా ఆత్మానం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య శుద్ధ స్ఫటిక సంకాశం త్రిలోచన వృషద్వయం
వ్యాఘ్రచర్మా ఫలధర గౌరీపతి నమోస్తుతే. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభో నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం సముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకన్యకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః. ఆల్రెడీ పూజ స్టార్ట్ అయింది. దీని తర్వాత శివ కళ్యాణం ఉంటుంది. ఇక్కడ విన్సి ఇప్పుడే లేచింది, అందుకే తను ఏం రెడీ కాలేదు, స్నానం కూడా చేయలేదు. ఇక్కడ శివ కళ్యాణం కోసం నేను పుస్తే రెడీ చేస్తున్నాను. ఈ పూజ తర్వాత శివ కళ్యాణం ఉంటుంది, అంటే జీలకర్ర బెల్లము, తాళి కట్టడము, ఓడి బియ్యం, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. తొమ్మిది పూలు లెక్క పెట్టుకో, 9 పూలు లెక్క పెట్టుకొని 9 నవగ్రహాలు ఉంటాయి, 9 పెట్టి ఓం సూర్యాయ నమః, ఓం శివాకుసుమలంకాశంకాశ్యభేయం, ఓం ఆభోగస్థాన యోగవః యోగశివతమూలదస్వరాజయతేన క్షతేనివ మాతరః. సూర్యాయ నమః. శ్రీ లక్ష్మీనారాయణ భగవానికి జై. రాజరాజేశ్వర భగవానికి శ్రీ జైన మల్లికార్జున భగవానికి జై. ఇక్కడ శివపార్వతులకి జీలకర్ర బెల్లం పెడతారు. ఈ జీలకర్ర బెల్లము శివుడికి మగవారు, పార్వతికి ఆడవాళ్ళు ఇలా పెట్టాలి అని అయ్యగారు చెప్తున్నారు. శివ శంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే. అందరు దేవుడి బిడ్డ, అందరు చూడండి. ఓం నమ శివాయ అని చెప్పండి. ఓం నమ శివాయ. అయ్యవారి నిద్ర పెట్టు, అయ్యవారి నిద్ర పెట్టు, అమ్మవారి దైవాన్ని అమ్మవారి నిద్ర పెట్టు, ఆకు పెట్టి ఆకు నీకు మెల్లగా దగ్గర నాకు పెట్టు. శ్రీ రాజరాజేశ్వర భగవానికి ఎడమ చేతిలో పెట్టుకోండి, నా కుడి చేతిలో ఓం సావధాన, సావధాన శుభలగ్నే, సావధాన లక్ష్మీనారాయణ చింతన, సావధాన విఘ్నేశ్వరో విఘ్న విధూరకారే, నిర్విఘ్న కార్యేష ఫలం సుసిద్ధవధాన, సుమార్తే సావధాన. చూసారు కదా, ఇక్కడ శివ కళ్యాణం అయిపోయింది. సో శివ కళ్యాణం అయిపోయిన తర్వాత ఓడి బియ్యం పోస్తారు. గృహప్రవేశం అంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి కూరాడు నీరాడు, మరొకటి ఇంటి పెళ్ళి, ఇంకొకటి వాస్తు మొగురం. ఈ వాస్తు మొగురం అక్కడ పెట్టి కొబ్బరికాయ మరియు గుమ్మడికాయ కొట్టేస్తారు. ఈ 3 గృహప్రవేశంకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బిల్డింగ్ పైకి వెళ్ళాము. బిల్డింగ్ పైన 4 మూలల గుమ్మడికాయ కొట్టి అందులో పసుపు కుంకుమ వేసి మళ్ళీ గేట్ ముందు సేమ్ ప్రాసెస్, గుమ్మడికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి మళ్ళీ మేము లోపలికి వచ్చేసాము.
లోపలికి వచ్చిన తర్వాత అమ్మకి, నాన్నకి, అన్నకి బొట్టు పెట్టి హారతి ఇచ్చి కలశంని మళ్ళీ దేవుడి దగ్గర పెట్టాము. సో దీంతో గృహప్రవేశం అయిపోయింది. దీని తర్వాత గణపతి హోమం ఉంటుంది. ఈ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. Thank you for watching this video. Please do subscribe my channel Anargya Diary. Stay tuned for the next video.